వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి కార్యక్రమంలో సాయి మహాలక్ష్మి రెసిడెన్షియల్ కాలనీ వాసులు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ కాలనీలో నెలకొన్న ప్రధాన సమస్యలపై వినతి పత్రం అందజేశారు. వారు ముఖ్యంగా రోడ్లు బాగా దెబ్బతినడం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా సక్రమంగా లేకపోవడం మరియు కరెంటు సమస్యలు వంటి అంశాలను ప్రస్తావించారు. కాలనీలోని ప్రజలు ఇప్పటికే చాలా కాలంగా ఈ సమస్యలతో బాధపడుతున్నామని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అది సాయి మహాలక్ష్మి రెసిడెన్సీ దేవరాంజల్. మేము ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారికి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. వినతి పత్రం ఏంటంటే, మా సాయి మహాలక్ష్మి రెసిడెన్సీలో గత 5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీలోనూ అలాగే కలెక్టర్ ఆఫీస్లోనూ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క సమస్య మీద కూడా మాకు పరిష్కారం కాలేదు. మాకు ముఖ్యంగా డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా మాకు ఎప్పటి నుంచో మా కాలనీలో నీరు వర్షం వచ్చిందంటే మొత్తం బురదమయం అయిపోయి రోడ్లు దారి లేకుండా విపరీతంగా నీళ్లతో నిండిపోవడం జరుగుతుంది. కానీ ఏ విధమైన సమస్యను వీళ్ళు పరిష్కారం చేయకుండా మేము బురదలో నడుచుకుంటూ వెళ్ళడం వల్ల పిల్లలకి అనారోగ్యం రావడం ఇలాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా సాయి మహాలక్ష్మి రెసిడెన్సీలో ఏదైతే వర్షపు నీరు వెళ్ళే డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజ్లో పక్కన ఉన్నటువంటి లింగారెడ్డి కాలనీ డ్రైనేజ్ వాటర్ కలపడం జరుగుతుంది. దానివల్ల మాకు ఏమవుతుందంటే, ఈ వర్షం నీరు వెళ్లకుండా డ్రైనేజ్ పూర్తిగా నిండిపోవడం జరుగుతుంది. ఆ డ్రైనేజ్ క్లీన్ చేసి మాకు ఇచ్చినట్టయితే మాకు రెయిన్ వాటర్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ డ్రైనేజ్ క్లీన్ చేసి చాలాసార్లు కోరడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చి ఆ డ్రైనేజ్ కూడా క్లీన్ చేయడం జరగలేదు. కాబట్టి మా సమస్యలను వెంటనే పరిష్కరించి మాకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ వారికి కూడా వినతిపత్రం అందజేసాం. గతంలో కూడా 4-5 సార్లు అందజేయడం జరిగింది. వారు కూడా మాట ఇచ్చారు, కానీ మాకు మాత్రం పనులు మాత్రం జరగట్లేదు. మాకు తొందరగా మా కాలనీకి మా సమస్యలు తీరుస్తారని మేము కోరడం జరుగుతుంది. సీసీ రోడ్స్ కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. జనవరిలో శాంక్షన్ అయింది. కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అది ఇప్పటి వరకు కూడా అమల్లోకి రాలేదు. ఈవెన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో మీకు చూపించగలుగుతాను. ఈవెన్ ఇన్నిసార్లు మనం కమిషన్ ఆఫీస్కి ఇన్నిసార్లు ఇచ్చినాం సార్. ఆల్మోస్ట్ 2 years నుండి తిరుగుతున్నాం. ఒక్క పని కూడా అవ్వట్లేదు. శాంక్షన్ అవుతున్నాయి, ఈవెన్ రీవోక్ అవుతుంది. శాంక్షన్ అవుతున్నాయి, రీవోక్ అవుతుంది. అదే కక్ష సాధింపు లాగా అవుతుంది సార్. మాకు అదే అర్థం అవ్వట్లేదు సార్. అదే పగబట్టిన మిగతా రోడ్లు అన్నీ అవుతున్నాయి. కాలనీలో జీపీ లేఅవుట్లకు 20 feet రోడ్, 15 feet రోడ్స్ కూడా శాంక్షన్ అవుతున్నాయి వర్క్స్. మీరు యామ్జల్ మొత్తం తిరిగి చూడండి. ఖాళీ సాయి మహాలక్ష్మి ఒక్క దాంట్లోనే మనకు ఒక్క రోడ్డు ఉండదు, డ్రైనేజ్ ఉండదు. ఈవెన్ రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ దాంట్లో తీసుకొచ్చి డ్రైనేజ్ వాటర్ కలిపారు. ఊర్లో వాటర్ అది కలపకుండా ఉండొద్దు అనేది ఇది హెచ్ఎండి లేఅవుట్లో దాంట్లో చేసేస్తారు. ఇది మా సమస్య. దీనికి ఒకటి మాకు పరిష్కారం కావాలి. ఎప్పుడు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా నెక్స్ట్ వారం అవుతుంది అంటారు. ఆ వారం ఒకటి రావట్లేదు. ఓశ్రీ రేపురా లాగా తయారవుతుంది సార్. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం మాకు. ఇక్కడ కూడా 3 సార్లు వచ్చాం సార్. ఇది 4వ సార్. ఎలక్ట్రిసిటీ సంబంధించి గతంలో మాకు అండర్లైన్ కరెంట్ వేయడం జరిగింది. అది ఇప్పుడు పూర్తిగా ఖరాబ్ అయింది. దాన్ని ఏంటంటే మేము పోల్స్ వేసి లైన్స్ గుంజమని ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం. గతంలో కూడా శాంక్షన్ అయింది అది, కానీ ఇప్పుడు వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 2023లో శాంక్షన్ అయింది సార్. ఇది దానికి సంబంధించిన లెటర్ సార్. అది ఇప్పటికీ ఆ టైం అయిపోయింది. అటు ఇది రీవోక్ కూడా అయింది సార్. ఆల్మోస్ట్ 2 days కరెంట్ లేదు సార్ మాకు ఆ రోజు. ఈవెన్ మనకు సీఎంఓ కూడా మెయిల్ పంపించడం జరిగింది. ఆ రోజు రాత్రి 1 o'clock 2 o'clock వచ్చి అప్పుడు వర్క్ స్టార్ట్ చేసి 2 days తర్వాత మాకు కరెంట్ వచ్చింది సార్. ఇది మా సమస్య.